దేవుడు మనకి ఏమి ఇస్తాడు, వాట్ జీసస్ వుడ్ లైక్ టు గివ్ టు అస్. ఆయన మనకి ఇవ్వాలని ఆశపడుతున్న రెండో అంశం ఏంటంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం మనం చదివితే, రెండవ బహుమానాన్ని ఇక్కడ దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ వరల్డ్ కాన్ఫరెన్స్లో దేవుడు మనకిస్తున్న రెండవ బహుమానం, ద సెకండ్ గిఫ్ట్ క్రైస్ట్ వుడ్ లైక్ టు గివ్ టు ఆల్ ఆఫ్ us is this. Matthew, the Gospel of Matthew chapter 16 and verse 19. దాంట్లో ఈ మాట రాయబడింది, పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. ఇచ్చేదని అన్నాడా, లాక్కుంటానన్నాడు? ఆయన ఇస్తానన్నాడు. తీసుకుందాం వద్దా? ఎంతమంది తీసుకోవాలని ఇష్టపడుతున్నారు? ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నువ్వు భూలోకమందు దేన్ని బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది, భూలోకంలో మీరు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అతను అంటే ఎవరు చెప్పండి? ఎవరు? పేతురు. ప్రైజ్ ది లార్డ్. Matthew chapter 16 is one of the incredible chapters in that gospel, because Peter confessed that Jesus is the Savior and he is the Son of God and he is the living God. యేసు ప్రభు ఎవరు అని అనుకుంటున్నారని యేసే అడిగారు. ప్రజలేమనుకుంటున్నారు నా గురించి అని అడిగితే, కొంతమంది అన్నారు, ప్రభువా నువ్వు జెరమయా అని కొంతమంది అనుకుంటున్నారు, ఏలియా అని కొంతమంది అనుకుంటున్నారు, లేదా ఒక ప్రవక్త అని అనుకుంటున్నారు. Who do people say that I, Son of Man, am? That was the question of Jesus. Jesus wanted to make sure that people should know him, should have a clarity about him. ఏంటి నా గురించి ఏమనుకుంటున్నారంటే ఆన్సర్లు వచ్చాయి. లార్డ్, some people say that you are Jeremiah, some people say that you are Elijah, and some people say that you are one of the prophets. But Jesus turned to them and asked them, what do you say and what do you believe? నువ్వేం నవ్వుతున్నావు, నువ్వేం చెప్తున్నావు అంటే, పీటర్ అన్నాడు, లార్డ్, యు ఆర్ క్రైస్ట్ ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. హల్లెలూయా. నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అన్నాడు. వెంటనే యేసు ప్రభువు అన్నారు, పేతురు, నువ్వు ఏదైతే విశ్వాసాన్ని ప్రకటించావో, ఏదైతే కన్ఫెస్ చేశావో, దాని మీద నా సంఘాన్ని కడతానన్నాడు. హల్లెలూయా. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్. What is that rock? Some people misunderstand the scripture and they say that rock was none other than Peter. But the Bible says it was not Peter. Rock was not Peter. It was the confession of Peter. And what was the confession? Jesus Christ is the Son of God and is the living Savior of this world. ఆ మాట చెప్పగానే యేసు ప్రభువు అన్నారు, సిమోనో, ఇది రక్తమాంసాలకి బయలుపరచలా, పరలోకమున్న తండ్రి నీకు బయలుపరిచాడు. ఆ మాట చెబుతూ, ఈ సంఘము ఎంత గొప్పది అంటే, పాతాళలోక ద్వారములు దాని ఎదుట ఏమవో నిలువ నేరవు అన్నాడు. ద్వారాలు నిలువ నేరవు అంటే అర్థం ఏంటంటే, వన్ ఆఫ్ ది ఇంటర్ప్రిటేషన్స్ ఫర్ దిస్ వర్స్ నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే, పూర్వ దినాల్లో ఏదైనా ఒక పట్టణానికి కానీ ఒక గ్రామానికి కానీ పొలిమేర ఉంటే, ఆ పొలిమేర దగ్గర ఒక పెద్ద ద్వారం ఉండేది. దానిలో నుండే లోపలికి వెళ్ళాలి ఎవరైనా సరే. ఆ గ్రామంలోకి వెళ్ళాలంటే, ఆ గ్రామంలోంచి బయటికి రావాలంటే ఆ ద్వారాన్ని ఉపయోగించేవారు. ఇప్పుడు అవి కేవలం లోపలికి రావడానికి, బయటికి వెళ్ళడానికి మాత్రమే కాక, ఆ గ్రామానికి లేదా ఆ ప్రాంతానికి సంబంధించిన పెద్దలందరూ కూడా ద్వారం దగ్గర కూర్చుంటారట. వారు కూర్చుని ఆ గ్రామాన్ని గురించిన వివరాలు ఆలోచన చేస్తూ ఉంటారు. దే ప్లాన్ థింగ్స్ ఫర్ దట్ విలేజ్, దే ప్లాన్ థింగ్స్ ఫర్ దట్ సిటీ రైట్ అట్ దట్ గేట్. ఉదయం నుండి రాత్రి దాకా అక్కడే కూర్చోవడం, దాన్ని రకరకాల పేర్లు మనం పిలుస్తాం, రచ్చబండ అని కానీ లేదా మరొక బండ అని ఏదో పేర్లు పెడతాం. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ పొలిమేర దగ్గర ఆ ద్వారబంధం దగ్గర కూర్చుని దే థింక్ అబౌట్ దట్ విలేజ్, దే థింక్ అబౌట్ హౌ టు ప్రమోట్ దట్ విలేజ్. When Jesus says, the doors of Hades shall not prevail against the church. సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువ నేరమంటే అర్థం ఏంటో తెలుసా? పాతాళ లోకం యొక్క ఆలోచనలో సంఘం దగ్గర పనికి రావు అని దేవుని యొక్క ఆలోచన. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఎవ్రీ స్కీమ్ ఆఫ్ ది ఎనిమీ, every plan of the enemy will be cancelled against the church of God. Hallelujah. Politicians never cancel the schemes of the enemy. Rich people, educators, highly educated people, scholars, they will never cancel the plans of the enemy. Authority is given to church only. ప్రపంచంలో అపవాది యొక్క తంత్రములను, వాడి యొక్క కుతంత్రాలను, వాడి యొక్క ఉద్దేశాలను, వాడి ఆలోచనలను క్యాన్సిల్ చేయగలిగే
లేదా వాటిని అదుపు చేయగలిగే శక్తి అంటూ ఈ భూమి మీద ఎవరికైనా ఉంది అంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభు సంఘానికి మాత్రమే. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఓన్లీ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్, చర్చ్ ఆఫ్ జీసస్ హ్యాస్ ద పవర్ అండ్ అథారిటీ ఓవర్ ద స్కీమ్స్ ఆఫ్ ఎనిమీ. ద డోర్స్ ఆఫ్ హేడీస్ షల్ నాట్ ప్రివైల్ అగైన్స్ ది. ఆ మాట చెబుతూ ప్రభువారు ఏమన్నా తెలుసా, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఏం చేస్తాను నీకు ఇస్తానన్నాడు. దీనికి 2 ఇంటర్ప్రిటేషన్లు ఉన్నాయి. నేను మరలా ఇప్పుడు థియలాజికల్ ఇంటర్ప్రిటేషన్కి వెళ్తే చాలా టైం పడుతుంది, అవన్నీ చెప్పాలని అవుతాయి. నాది వెల్కమ్ మెసేజే కాబట్టి చాలా క్లుప్తంగా ఒక మాట చెప్తాను చూడండి. మీరు ఎప్పుడైనా పేతురు గారి యొక్క విగ్రహాన్ని లేకపోతే ఆ బొమ్మను ఎప్పుడైనా మీరు చూస్తే యు సీ ఎ కీ ఇన్ హిస్ హ్యాండ్. అతని చేతుల్లో ఒక తాళపు చెవి ఉంటుంది. యూజువల్గా రోమన్ క్యాథలిక్ వాళ్ళు పేతురుని ప్రజెంట్ చేసే విధానం ఎప్పుడు కూడా అతని చేతిలో ఒక తాళపు చెవి పెడతారు. ఈ వచనాన్ని బేస్ చేసుకునే ప్రభు అన్నాడు పేతురు గారికి తాళపు చెవిని ఇచ్చానన్నాడు. అందును బట్టి పేతురు గారు ఓపెన్ చేస్తేనే పరలోకం తెరవబడుతుంది అని చెప్పి వాళ్ళ ఆలోచన ఏంటంటే పరలోక ద్వారం దగ్గర పేతురు గారు ఉంటాడంట. ఇప్పుడు ఆయన్ని మనం ఇంప్రెస్ చేస్తే ఆయన తాళం తీసేసి పోలే నువ్వు ఎలాగోలా బతికావు భూమి మీద, ఇప్పుడు నన్ను అడిగేవు కదా లోపల పంపిస్తానని చెప్పి ఆయన తాళం తీసి ఏం చేస్తాడంట, ఆయన లోపల పంపిస్తారంట. దెన్ సమ్ పీపుల్ దే ఆల్వేస్ ట్రై టు ఇంప్రెస్ పీటర్ to get into heaven. They think that the keys of heaven or the kingdom of God are in the hands of Peter, but that's not the real fact written there. అక్కడ రాయబడిన మాట అది కాదు. పేతురు చేతిలో తాళపు చెవులు ఉంటాయి, ఆయన ఓపెన్ చేస్తాం లోపలికి వెళ్తాం, క్లోజ్ చేస్తే బయటకు వచ్చేస్తాం అని కాదు అక్కడ అర్థం. Jesus was not talking about Peter there, he was talking about the church. The same promise is given to the church in later chapter. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో కూడా సంఘాన్ని గురించి మాట్లాడుతాను. మీరు ఏది బంధిస్తారో అది నేను బంధిస్తాను, ఏది విప్పుదురో దాన్ని ఏం చేస్తాను నేను విప్పుతాను అన్న అర్థం ఏంటంటే దెర్ ఈస్ ఎ రిలేషన్ బిట్వీన్ హెవెన్ అండ్ చర్చ్. సంబడి సే హల్లెలూయా. పరలోకానికి సంఘానికి దేవుడు ఒక కనెక్షన్ ఇచ్చాడు, ఒక అద్భుతమైన కనెక్షన్ ఉంది. పరలోక రాజ్య సంగతులను గుర్తెరిగే సంఘము దేవుని చిత్తానుసారం ప్రార్థన చేసినప్పుడు when you pray according to the will of God, that will happen on this earth. ఈ భూమి మీద ఏదైనా సాధ్యపడాలి అంటే దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేసే సంఘము ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అనేది ప్రభు చెప్పిన మాట. పరలోకపు రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. క్యాథలిక్స్ దీన్ని ఒక విధానంలో ఇంటర్ప్రిట్ చేస్తారు. అయితే దేవుని బిడ్డలైన మనం ఈ వచనాన్ని ఎలా తీసుకుంటామంటే అఫ్ కోర్స్ ఈ కీస్ ఎక్కడ ప్రస్తావించిన తాళపు చెవి దేవుని సువార్త అనే తాళపు చెవి. హల్లెలూయా. బైబిల్ పండితులు ఈ వచనం మీద చాలా రకాలైన పరిశోధనలు చేశారు, చాలా సంవత్సరాలు తర్జన పడ్డారు. ఏంటి ఈ తాళపు చెవులు, ఎవరికి ఇచ్చాడు దేవుడు, దీని అర్థం ఏంటి అనే ఆ విషయాన్ని ఆలోచన చేసి ఫైనల్గా వారు వచ్చిన కంక్లూజన్ ఏంటి అంటే దేవుడు సంఘానికి సువార్త అనే తాళపు చెవులు ఇచ్చాడు. దిస్ కీస్ ఆర్ నథింగ్ బట్ ద గాస్పుల్ ఆఫ్ జీసస్ గివెన్ టు us. యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా, ఆయన పరలోక రాజ్యానికి ఆరోహణం అవుతున్నప్పుడు మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనంలో లాస్ట్ చాప్టర్ ఆఫ్ ద గాస్పుల్ ఆఫ్ మాథ్యూ లాస్ట్ వర్డ్స్ ద బైబిల్ సేస్ నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని చెప్పండి అందరికి ఏం చేయండి తెలియచేయండి, వారందరిని ఎలా మార్చమన్నాడు, శిష్యులుగా మార్చండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. we are the disciples of Jesus. మనం యేసు ప్రభు శిష్యులమై ఉన్నాము. నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులు మీరు లోకానికి చెప్పండి. Christ has given us the keys of gospel into our hands. When you preach the gospel, miracles happen. Hallelujah. And the greatest miracle on this earth is to see somebody changing his heart and coming to Christ and accepting him as their loving savior. యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించడం కన్నా గొప్ప అద్భుతం ఇంకేమైనా ఉందా భూమి మీద? సంగమా నమ్మండి, దేవుడు మనకు తాళపు చెవులు ఇచ్చాడు. ఇప్పుడు వాటిని ఏం చేస్తున్నాం, మనం ఉపయోగించట్లా, సరిగా దాచిపెడుతున్నాం వాటిని. కానీ యేసయ్య మనకు అప్పగించిన బాధ్యత ఏంటో తెలుసా, గోయింగ్ టు ఆల్ ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గుడ్ న్యూస్. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నేను మీకు తాళపు చెవి ఇచ్చేశాను. And quite interestingly, when you read the book of Acts chapter 2, Peter used that key. Thank God 3,000 people added to the church in a single day. 3,000 మంది ఒకే రోజు సంఘంలో చేర్చబడ్డారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. You know why? Peter used that key. Lot of Jewish people
Lot of Jewish people accepted Christ on that day because that was the day of Pentecost. వారందరూ ఒక పండుగ సెలబ్రేట్ చేసుకుందాం యెరూషలేముకి వచ్చారు. పేతురు ఉపయోగించాడు ఆ తాళపు చెవి. 3,000 మంది దేవుని రాజ్యంలోకి వచ్చేసారు. సంఘం ప్రారంభించబడిన అద్భుతం జరిగింది. If you read Acts chapter 10, Peter used that key to invite Gentiles into the kingdom of God. Cornelius was a centurion. He accepted Christ. And God used Peter to invite those people into his kingdom. He used that key for Gentiles also. So in the New Testament times, we're all one in Christ. There is no difference. ఇక యూదుడని గ్రీసు దేశస్థుడని ఏమీ లేదు, భేదం లేదు. దేవుడు అందరికీ సువార్త ద్వారా ఏం చేశాడు? ఆయన తెరిచేశాడు. Church has the keys of gospel and we need to use them and we need to proclaim gospel. మన నినాదం సువార్త, మన పాటలు సువార్త, మన వాక్యము సువార్త, మన సాక్ష్యము కూడా సువార్తే. హల్లెలూయా. I have given you the keys of the kingdom of God. What a wonderful blessing it is. మొట్టమొదటిగా యేసయ్య ఏమిస్తున్నాడు మనకి? తీసుకుందామా? తీసుకున్నారా? ఇంకా లేదా? తీసుకోవాలి. ఆ తర్వాత ఏమిస్తానన్నాడు ఆయన? పరలోక రాజ్యపు తాళపు చెవులు అనగా సువార్త తాళపు చెవులు దేవుడు మనకిచ్చాడు. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. Genesis chapter 13 and verse 17. ఆదికాండం 13వ అధ్యాయం 17వ వచనం. One of the prominent verses in the Bible. I like it a lot. Genesis chapter 13 and verse 17. దానిలో రాయబడిన మాట ఎలా ఉంది? ఈ దేశం యొక్క పొడుగును, నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగు వెడల్పు దానిలో సంచరించు, అది నీకు ఇచ్చేదనని, అది నీకేం చేస్తాను? ఇచ్చేదను అని అబ్రాముతో చెప్పాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు లేచి ఈ దేశం యొక్క పొడవు మరియు వెడల్పు ఏం చేయాలా? చూడాలా? తిరగాలి. అబ్రహామా, you walk as far as you can. I will give that land. అదే ఆఫర్ ఈరోజు ప్రభు మనకిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి చెప్పండి. అమ్మ, సహోదరి, నువ్వు లేచి రాజమండ్రిలో ఎంత దూరం తిరుగుతావు? తిరిగమ్మ, మొత్తం నీకు ఇచ్చేస్తానంటే రాజమండ్రి దాటేసి రాజనగరం దాటేసి వైజాగ్ వెళ్ళిపోతాం 2 గంటల్లో మనం కదా. We want it. అబ్రహాము, I have called you to come into the land of Canaan, but you have to do your part by faith. What is that? You go forward and walk and claim that land. Whatever you claim, I will give it to you. Hallelujah. ఈరోజు మనం విశ్వాసంతో అడుగులు వేద్దామా? విశ్వాసంతో అడుగులు వేస్తే ఏదైతే విశ్వాసంతో అడుగులు వేయబోతున్నావో దేవుడు ఆ ప్రాంతాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. Amen. Whatever it is, if you're claiming for healing, if you're claiming for deliverance, if you're claiming for a victorious life, if you're claiming for God's guidance and leading in your life, claim it in the name of Jesus. The Bible says, whatever you ask in my name, I will give it to you. మీరు నా నామం పేరట నన్ను ఏం అడిగినా నేను మీకు ఏం చేస్తాను? ఇస్తాను అని వాగ్దానం చేశాడు. కనుక క్లెయిమ్ చేద్దాం. అబ్రహాము పొడవు వెడల్పులు నడిచాడట. ఆ నడిచిన ప్రాంతం అంతా దేవుడిచ్చాడు. విశ్వాసంతో నువ్వు వేసే ప్రతి అడుగు దేవుడు నీకు గొప్ప రివార్డ్ దయచేయబోతున్నాడు. దేవుడు నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. Designed by God. దేవుని చేత ఏర్పాటు చేయబడింది, నియమించబడింది. దేవుని చేత నువ్వు పొందుకోవడానికి అర్హత పొందిన ఆ ప్రాంతాన్ని లేదా ఆశీర్వాదాన్ని, ఆ దీవెనను ఈ వరల్డ్ కాన్ఫరెన్స్ లో ఆయన యందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరూ పొందుకొనబోతున్నారు. చెప్పలు కూడా దేవుని మహిమపరచును. హల్లెలూయా.